ఇది టమాటా పచ్చడి కలుపుకుంటున్నాను. దీంట్లో వేసేసుకున్నాను, ఇది చేసుకుని వేసేసుకున్నాను. చాలా బాగుంది. గబగబా ఫాస్ట్గా తినేస్తాను. అప్పుడు ఇది మూడోసారి పచ్చగా కలుపుకుంటాను, మరీ గట్టిగా కలుపుకోలేను. ఇలా పలుచగా కలుపుకుంటే నాకు ఇష్టం అన్నమాట. పప్పులుసు సూపర్, అదిరిపోయింది. ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటారు కదా, అందుకని 5 వేళ్ళతోటి ఇలా తినాలి. బాగుంటే ఇలాగే ఊర్చేస్తారు నిజంగా. పచ్చడి తినేసాను ముందే, తర్వాత పప్పుచారు అద్దరిపోయింది. మజ్జిగ తినాలి, కొంచెం అన్నం పెట్టుకుని మజ్జిగ తింటాను. అయిపోయింది. ఫుల్ వీడియో చూడండి, చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉండండి. ఓకేనా? ఈరోజు మనం హెల్తీగా ఇదిగోండి పుదీనాతోటి, టొమాటో పుదీనాతోటి రోటి పచ్చడి చేసుకుందాము. నేను రోట్లో చేయట్లేదు, మిక్సీలోనే చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే అంటే ఊరగాయలా కాదు, కానీ మామూలుగా రోటి పచ్చడి అంటాం కదా, ఒక 2 రోజులు 3 రోజులు నిలవ ఉండే పచ్చడి అనమాట. దాన్ని రోటి పచ్చడి అంటాం కదా, అందుకని నేను రోటి పచ్చడి అన్నాను అనమాట. రోట్లో అయితే చేయట్లేదు, అంటే అంత టైం లేదనమాట. అందుకని మిక్సీలోనే వేస్ట్ చేసేస్తాను. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఎంత పుదీనా అనమాట. పుదీనాని శుభ్రంగా ఇలాగా తుంపేసుకోవాలి, అంతా తీసేసుకోవాలి, ఆకులన్నీ తీసేసుకోవాలి. ఆకులన్నీ తీసుకున్న తర్వాత తీసుకుని పెట్టుకుంటాను నేను. మొత్తం అంతా మీకు ఇంకా చూపించలేండి, అంటే లెంగ్తీ అయిపోతుంది వీడియో. ఇవన్నీ నేను తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకుంటా. అలాగే ఇదిగోండి టొమాటోలు ఉన్నాయి కదా, టొమాటోలు ఆల్రెడీ నేను కడిగేసాను, మొత్తం అంతాను కడిగేసుకుని ఇలా పెట్టుకున్నాను పక్కన. చూసారా, ఇది ఈ ఐకేలో తీసుకున్న ఈ ఈ ప్లేటు, వెదురు మూత అనుకోండి, దీన్ని ఏమంటారో నాకు అంతగా అనడం రావట్లేదు, ఏమంటారో మీరు చెప్పండి. అయితే దీన్ని వెదురు పళ్ళాన్ని ఏంటంటే దీంట్లోనే నేను కడిగేసుకుని పెట్టుకున్నాను. నీళ్ళన్నీ కిందకి వాడిపోతాయి చక్కగా. ఏదో నాకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పానుగా మీకు, అదే అనమాట. నేను ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొకటి కూడా తీసుకుంటాను. నాకు నచ్చింది బాగాను. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇదిగోండి కడిగేసుకున్నాక శుభ్రంగా తడిపోయేటట్టుగా మొత్తం తడి లేకుండా తుడిచేసుకోండి. ఏ పచ్చడికైనా తడి లేకుండా చేసుకుంటేనే బాగుంటుంది. రోటి పచ్చడికి అంత అవసరం లేదు, కాకపోతే తడి లేకుండా ఉంటే కనుక ఇంకొక రోజు ఎక్కువ నిలవ ఉంటుంది, అంతే. ఇది నేను శుభ్రంగా తుడుచుకుని పెట్టుకుంటా. ఇదంతా కూడా నేను ఇలాగా తుంపేసుకుని పెట్టుకుంటాను. అయిన తర్వాత మీకు దగ్గర నుంచి నేను ఎలా పచ్చడి చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. సింపుల్గా చేసుకునేవి మీకు నేను చూపిస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? సరే, ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఇదంతా తుంపుకుని ఇలా తీసుకుని పెట్టుకుని మీకు చూపిస్తాను. పుదీనా అంతా ఇలా నేను తెంపుకుని పెట్టుకున్నాను అనమాట. ఇవి తుడిచేసుకున్న తర్వాత ఇవి ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇది ఇంకా కడుక్కోలేదు నేను, ఆకులే తీసి పెట్టుకున్నాను. ఆకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు కడుక్కోవాలన్నమాట. ఇదంతా దీంట్లో వేసేస్తాను. ఇలా వేసేసి కడుక్కుంటాను నేను.
చూసారా, దీంట్లో వేసి శుభ్రంగా నేను కడిగేస్తా. అయితే మీకు ఇంకొకటి చెప్పాలి. ఇదిగోండి కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలు ఒకవేళ మొక్కలు నాలాగా మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇవి మట్టిలో పెట్టుకోండి. మీ దగ్గర మట్టి ఏదైనా ఉంటే కనుక ఆ మట్టిలో పెట్టుకుంటే చక్కగా మొలకలు వచ్చేస్తాయి. చిగురు వచ్చేస్తుంది అనమాట. చిగురు వచ్చి మనకి మళ్ళీ కోసుకోవడానికి ఉంటుంది. అలా కోసిన కొలిది అలా పుదీనా చిగురు వస్తూ ఉంటుంది అనమాట. ఇదిగో చూసారా, వేర్లు ఉన్నాయి. ఈ వేర్లు ఉన్నవి ఇలా తీసుకుని ఇలా నాటేసుకోండి. ఇదిగో చూసారా, ఇదిగోండి వేర్లు ఉన్నాయి. వేర్లు ఉన్నవి నాటేసుకున్నారనుకోండి, కుండీలో కూడా చుట్టూతా వరుసగా నాటేసుకోండి. నాటుకుంటే మొక్కలు మనకి మంచిగా చిగుర్లు వచ్చేస్తాయి. నేను ఇలాగే చేసేదాన్ని అనమాట. నేను చేసినప్పుడు ఇట్లా తెచ్చుకున్నవి అన్ని ఏది వేస్ట్ చేసేదాన్ని కాదండి. అన్ని కూడా ఏదైనా ఒక కుండీలో వేసేదాన్ని. అవి చక్కగా మొలకలు వచ్చేస్తూ ఉండేవి. అవి తలుచుకుంటే నాకు భలే ఆనందం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు లేవు కదా, ఏం చేస్తాం. కుండీలు కూడా లేవు నా దగ్గర. ఇంకా అన్ని ఇచ్చేసాను, మొత్తం అన్ని ఫ్రీగానే ఇచ్చేసానండి. ఎన్ని మొక్కలంటే లేని మొక్క అనేది లేకుండా నేను వెయ్యలేని మొక్క అనేది లేదండి. మీరు నమ్మరు. టొమాటోలు అయితే ఎన్ని రకాలు, ఇక వంకాయలు అయితే 12 రకాల వంకాయలు వేశాను నేను. మల్లె చెట్లు కూడా మొత్తం 8 9 మల్లెంట్లు ఉండాలండి. 8 9 మల్లెంట్లు, అన్ని రకాల మల్లెంట్లు వేశాను అనమాట. అంటే 6 రకాలు కొన్నవి, మిగిలినవి నేను డెవలప్ చేసుకున్నాం అనమాట. అలా డెవలప్ చేశాను. సరే, నేను ఏదో సోది చెప్తున్నానని అనుకోకండి. నా మనసులోని మాట మీకు చెప్పకపోతే ఇంకెవరు చెప్తాను. మీతో చెప్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. అందుకని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఏమి అనుకోకండి. మొక్కలంటే నాకు అంత పిచ్చి అనమాట. ఇప్పుడు ఇలా పుదీనా తెచ్చాను అనుకోండి, తెచ్చినప్పుడు ఒక కుండీలో గుచ్చేసేదాన్ని. చక్కగా అలా చిగురు వచ్చేసేది చక్కగా బాగాను. చాలా ఎక్కువగా వచ్చేదండి, చాలా బాగా వచ్చేది. అలాగే గోంగూర తీసుకున్నప్పుడు మనకి ఇలాగ ఉంటాయి కదా, వేర్లు ఉన్న గోంగూర ఉంటుంది కదా, ఆ వేర్లు ఉన్న గోంగూర కూడా ఒక మట్టిలో గుచ్చేసేదాన్ని. వచ్చినప్పుడు అది కూడా చక్కగా చిగురేసుకుని వచ్చేసేది బాగాను. విత్తనాలు లేకుండా కొన్ని ఇలాగా ఈ కాడలు గుచ్చితే కూడా వచ్చేస్తాయి. అట్లా వచ్చేదనమాట. సరే, నేను ఇక్కడతోటి ఇది ఆపేస్తాను. ముందు వంట చూద్దాం మనము. ఏమనుకోకండి ప్లీజ్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. నేను ఇది కూడా శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకుంటాను ఒకసారి. శుభ్రంగా బట్టతోటి ఊరికే అలా అద్దేసి కొంచెం పొడిగా చేసుకుంటాను. చేసుకున్నాక ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్దాం, ఓకేనా. ఇదే చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా కడుక్కోవడానికి నాకైతే చాలా బాగుంది అసలు. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంది అసలు. ఇలా సింక్ మీద పెట్టుకుని ఇలా కడుక్కోవడానికి ఇది కూడా చాలా బాగుంది. నేను దీన్ని బట్టతోటి కొంచెం ఒత్తేసుకుంటాను. అయితే మీకు ఒక టిప్ చెప్తాను నేను. మొత్తం వీడియో అయ్యే లోపల ఒక టిప్ మధ్యలో ఎక్కడొక్కడ ఒక మంచి టిప్ అండి, అందరికీ ఉపయోగపడుతుంది. సూపర్ టిప్ అనమాట. తప్పకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఎక్కడొక్కడ నేను ఆ టిప్ అనేది మీకు చెప్తాను. అందరికీ చెప్తున్నాను కదా, చాలా 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 ఉపయోగపడుతుంది. కంపల్సరీ ఈ కిచెన్లో అనేది కంపల్సరీ ఉపయోగపడుతుందండి. నేను చెప్తున్నాను కదా, అది మీకు చెప్తాను నేను, ఓకేనా. ఇదిగోండి, మొత్తం అన్నీ నేను ఇలా కట్ చేసేసుకున్నాను. టమాటాలు మొత్తం కట్ చేసుకున్నా. పుదీనా ఇలా బట్టతోటి కొంచెం ఒత్తేసుకున్నాను, కొద్దిగా తడి పోయే వరకు. పైన ముచ్చుకు దగ్గర ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అందుకని ఇదంతా వేసుకోవట్లేదు, నలగదు. అందుకని మిక్సీలో వేసుకున్నా కూడా అది తొందరగా నలగదు అనమాట. అందుకని నేను దీన్ని తీసేసాను. అన్ని కాయలకి మొత్తం ఇలా తీసేసుకున్నాను అనమాట. ఇంకా పచ్చడి చేసుకుందామండి. తర్వాత ఇంకొకటి ఇదో అలాగే సింపుల్గా జీలకర్ర పప్పు పులుసు. జీలకర్రతోటి మనం పప్పు పులుసు చేసుకుందాము. పప్పు పెట్టుకున్నాను, కందిపప్పు. అలాగే చింతపండు కావాలి, చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకున్నాను. వాటిలన్నిటికీ కావాల్సినవన్నీ ఇదిగోండి, ఇవన్నీ కావాలి. అందుకని నేను ఫటాఫట్మని దగ్గర పెట్టేసుకున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా చేసుకుందాం, ఓకేనా. ఈ కొత్తిమీర ఇలా కడిగేసి పెట్టుకున్నానండి. ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, టొమాటో పచ్చడి. ఇలా కొంచెం పండుగా ఉన్నాయి, అయినా సరే నేను ఇంక తీయలేదు, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి పచ్చడిలో వేసేద్దాము.
కడిగేసేటప్పటికి నీరుతోటి మొత్తం ఇట్లా అయిపోయిందనమాట. ఏం కాదులేండి, పర్వాలేదు, వేసేస్తాను, బాగుంటుంది. సింపుల్గా మా అమ్మ చేసే విధంగా పప్పుల్స్ చేసుకుందాము. ఉల్లి వెల్లుల్లి లేకుండా జీలకర్రతో చేసుకుందాం, అద్దరిపోతుంది. స్టవ్ వెలిగించేసుకుందామండి. నేను ఒక కడాయి పెట్టుకున్నాను. ఇది చిన్నగా అయిపోతుందేమో చూడాలి. ఇదిగోండి, ఇది ఆయిల్, వేరుశనగ నూనె వేస్తున్నాను. పచ్చళ్ళు కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇదిగోండి టమాటాలు కట్ చేసుకున్నవన్నీ దీంట్లో వేసేస్తున్నాను. అలాగే ఇది కూడా వేసేస్తాను. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను, అలాగే పుదీనా. చెప్పానుగా ఇది కొంచెం చిన్నగా అయ్యింది. అయితే టమాటాలు కొంచెం మగ్గిపోతే బాగానే ఉంటుందండి, సరిపోతుంది. ఆకు ఇది కూడా, పుదీనా కూడా మగ్గితే కొంచెం తక్కువ అయిపోతుంది కదా. చింతపండు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న చింతపండు అనమాట. కారానికి సరిపడా ఇదిగోండి ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు పోపులో వేయించుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ పోపులో వేయించకుండా ఇలా చేస్తున్నాను అనమాట. కొంచెం కలర్ బాగుంటుంది. లైక్ మగ్గితే కొంచెం పండు మిరపకాయలు లాగా వస్తుంది అనమాట. అందుకని నేను ఇలా వేస్తున్నాను. ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కాస్త తగ్గించి వేసుకున్న తర్వాత రుచి చూసుకున్నాక వేసుకోవచ్చు. నేను దీనికి సరిపడా ఇలా వేసుకున్నాను. కావలిస్తే మళ్ళీ తర్వాత వేస్తాను చూసుకుని. పసుపు, ఇదంతా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు నిండుగా ఉంది కదా, మొత్తం అంతా నిండిపోయింది. కాస్త మగ్గేటప్పటికి అణిగిపోతుంది మొత్తం. ఇంకా చూసారా, ఇప్పటికే కొంచెం అణిగింది. మీకు కారం ఎంత కావాలో అంత సరిపడా చూసుకుని వేసుకోండి. ఉప్పు కారాలు మీ ఇష్టమే, మీకు ఎంత తగినట్టుగా చూసుకుని వేసుకోండి. ఏదైనా కూడా నేను ఎలా చేస్తానో మీకు అది చూపిస్తానండి. నేను చేసుకునే విధానం మీకు చూపిస్తాను. అది మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి, చేసుకోండి. రుచి మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. సూపర్ టేస్టీగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. చూసారా, ఇదిగో అది ఇలా అణిగిపోతుంది. ఇదిగోండి అప్పుడే ఉడుకు పట్టింది, చూడండి, అనిపిస్తుందా? ఇదిగోండి ఉడుకు పట్టింది. ఇది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాము. దీనికి పోపు కూడా వేయించుకోవాలి. పోపు వేయించుకుందాం, వేరే పక్క స్టవ్ మీద పోపు వేయించుకుందాము. ఇది ఇలా దీన్ని ఉడకనియండి, చక్కగా నిదానంగా ఉడకాలి. ఒక్కసారి దీన్ని ఏం చేద్దామంటే ఇలా కలుపుతాం. ఇలా మనకి ఆ స్టవ్ మీద పోపు వేయించుకుంటాం కాబట్టి అడ్డు రాకుండా ఇలా కలుపుతున్నాను. ఇలా పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా చాలండి, ఎక్కువ ఏం వేయను, కొంచెమే వేస్తాను. పోపుకే కదా, పోపుకి సరిపడా. అయితే ఇప్పుడు మనం కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. మనం చింతపండు వేసుకున్నాం ఈ పచ్చట్లోకి కదా, పచ్చట్లోకి పోపు కాబట్టి చింతపండు వేసుకున్నాం కాబట్టి దానికి కంపల్సరీ మెంతులే వేసుకుని తీరాలి. మెంతులు వేసుకుంటేనే రుచి బాగుంటుందన్నమాట. మెంతులు, అలాగే కొంచెం ఆవాలు కాస్త వేగనివ్వండి. మెంతులు ఇప్పుడే కదా వేడి, కంగారాక వేసేసాను, కాస్త ఆయిల్ వేడి అవ్వలేదు. వేగుతుందిలేండి, నిదానంగా వేగితేనే మంచిది. ఇదిగోండి, దాంతోపాటే మీకు కనిపిస్తుందా ఇంగువ. ఇది ముద్ద ఇంగువ అనమాట. చిన్న కొంచెం ఉంది కానీ మంచి వాసన వేస్తుంది. అందుకని ఈ ఇంగువ పలుకులు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. వేగుతుంది. ఇది శనగపప్పు. ఆహా, ఇంగువ గుమగుమలు ఆడిపోతుంది. ఇదిగోండి మినప్పప్పు, కొంచెం ధనియాలు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మా ఇంట్లో అందరికీ ఇష్టం కాబట్టి ధనియాలు వేస్తాను నేను. ఇంగువ అయితే ఖచ్చితంగా చెప్తానండి.
అది కూడా మీ ఆప్షనలే, మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి. కానీ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొన్ని కనిపిస్తుందా మీకు? పోపులోకి సరిపడా వేసుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఎండుమిరపకాయలు వేసుకునే వాళ్ళు ఇందులో వేసేసుకుని వేయించేసుకోండి. ఎండుమిరపకాయలు ఈ పోపుతో పాటు ఎండుమిరపకాయలు కూడా కారానికి సరిపడా వేసుకుని వేయించేసుకోండి. నేను ఇలా చేస్తాను, అలా కూడా చేస్తానన్నమాట. అలా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏదైనా బాగుంటుందండి, మనం చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా సరే నేను చెప్తూ ఉంటాను, మనసు పెట్టి చేయాలంతే. మనసు పెట్టి చేసాము అంటే అది తప్పకుండా సూపర్ హిట్ అయి కూర్చుంటుంది. చెప్పానుగా. ఇదిగోండి, ఇది అయిపోయింది. ఇది ఒకసారి నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాను. తీసుకుని పక్కన పెట్టేస్తాను. ప్లేట్లో తీసుకుని పోపు పక్కకు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం పప్పు పులుసు చేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఒకసారి వెలిగించుకుందాము. స్టవ్ ఆఫ్ చేశాను కదా. పోపు కోసం అని చెప్పి నేను నెయ్యి వేసుకుంటున్నానండి. పప్పు పులుసులోకి నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు కొంచెం మనం దీంట్లో కూడా మనం చింతపండు వేస్తాం కాబట్టి ఖచ్చితంగా మెంతులు వేసుకునే తీరాలి, అప్పుడే రుచి బాగుంటుంది. సో ఆవాలు, మెంతులు వేసాం కాబట్టి ఇప్పుడు జీలకర్ర పప్పు పులుసు అండి. జీలకర్ర వేసి చేస్తాను. జీలకర్ర వాసన అద్భుత. ఇదిగోండి, ఈ మాత్రం జీలకర్ర అయినా వేస్తాను నేనైతే. అచ్చంగా జీలకర్ర పప్పు పులుసు ఇది. దీంట్లో ఇంక ఉల్లి, వెల్లుల్లి అలాంటివి ఇంకేమీ లేదు. కాస్త ఇంగు వేస్తాను. ఇంగు అయితే వేయకుండా ఉండను. ఈ పోపు అయితే వేగిపోతుంది కదా చక్కగా. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలాగ తుంచేసుకుని వేసుకుందాం. ఒక్క ఎండుమిరపకాయ ముందే వేయాలి, నేను వేయలేదు, ఇప్పుడు వేసాను. పోపులో వేగిపోతుందండి, ఏం కాదు. వాసన గుమ్మెత్తిపోతుంది. ఇదిగోండి ఇంగువ, మై ఫేవరెట్. ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను కదా. దీంట్లో ఇలాగే పిసికేసి నేను ఇలాగే పోసేసుకుంటున్నాను, ఇంకో గిన్నెలోకి తీయకుండా. మీరైతే ఒక చిన్న గిన్నెలోకి దేంట్లోకైనా తీసుకుని వేసుకోండి. ఇలా ఆవిరి వచ్చినప్పుడు చేతికి పట్టేస్తుంది ఆవిరి, భలే బాధగా ఉంటుంది. అలా మీరు మాత్రం చేయకండి. సరే, నాకు ఇంకా అలవాటు కాబట్టి నేను ఇలా చేసేస్తూ ఉంటాను. మీకు ఎంత పులుపు కావాలో అంత చూసుకుని వేసుకోండి. కానీ పప్పు పులుసు అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా జీలకర్రతోటి పప్పు పులుసు చేయండి, అద్దరిపోతుంది. ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. మీకు ఎంత పలుచగా కావాలో అంత నీళ్లు పోసేసుకోండి. కాస్త పసుపు, ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా బెల్లం కూడా వేస్తాను నేను. బెల్లం తినలేని వాళ్ళు స్కిప్ చేసేయండి, కానీ బెల్లం వేస్తేనే బాగుంటుంది. ఇదిగోండి బెల్లం. ఇదిగోండి ఈ కొత్తిమీర కాడలు, కొత్తిమీర ఆకులన్నీ నేనేమో దీంట్లో వేసేసుకున్నాను. కాడలు ఇలాంటి పులుసుల్లోనూ చారుల్లోనూ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కాడలు అయితే వేస్ట్ చేయకుండా ఇలా వేసుకోండి. ఇంకా కొద్దిగా కరివేపాకు మిగిలిపోయింది, వేసేస్తాను. ఇది హైలో పెట్టా, కొంచెం మరుగుతుందని తొందరగా. అయితే ఇది మూత తీసి చూద్దాం ఒకసారి. వావ్, భలే ఉంది, మంచి వాసన వేస్తుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ముక్క అయితే మెత్తబడుతుంది. అయితే ఈ నీరు అంతా ఎగిరిపోవాలన్నమాట. ఇప్పుడు చూసారా, ఈ నీరు ఇలా ఉంది కదా, ఈ నీరు మొత్తం ఎగిరిపోవాలి. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ మిరపకాయలు దీంట్లో కూడా ఇలా ఈ మిరపకాయల్ని తుంపుకుని వేసుకోండి. తుంపుకుని వేసుకోకపోతే లోపల పాడైపోయిన మిరపకాయలు ఉంటాయి. ఆ మిరపకాయల వల్ల పచ్చడి మొత్తం పాడైపోతుంది, బాగుండదు. లేదంటే మంచి మిరపకాయలు ఒకసారి చెక్ చేసుకుని చూసి వేసుకోండి. నేనైతే చూసుకున్నాను, అలాగా ఎప్పుడు తుంచే వేసుకుంటాను, కానీ మొత్తం చెక్ చేసుకున్నానులేండి, బాగున్నాయి బాగాలేదని చూసుకునే పెట్టుకున్నాను. అవన్నీ మంచి మిరపకాయలే బాగున్నాయి, అందుకని నేను ఇలా వేసేసుకున్నాను తుంపకుండా. కొన్ని మిరపకాయలు బాగుండవు, లోపల పొగలాగా వస్తుంది. లోపల మొత్తం ఇలా తుంపేటప్పటికి మొత్తం పొగ వచ్చేస్తుంది. పొగ వచ్చేసి అది అంతా చేదుగా ఉంటుంది అన్నమాట. దాంతో వండితే కనుక నల్లగా ఉంటుంది, బాగుండదు.
పాడైపోయిన బూజు పట్టిన కాయలు అనమాట అవి. అలా లేకుండా చూసుకుని వేసుకోండి, అప్పుడైతే పచ్చడి అద్దరిపోతుంది. ఏది ఎలా ఉన్నా కూడా అది ముఖ్యమేనండి, అలా చూసుకోవాల్సింది కూడా ముఖ్యమే. ప్రధానంగా మనం చేసే దాని మీదే దృష్టి పెట్టాలి. నేనైతే అది ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది బాగా బలంగా నమ్ముతాను. మనం మంచిగా మనసు పెట్టి చేస్తే అది తిన్న వాళ్ళకి బాగుంటుంది, చేసిన వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారనమాట. తిన్న వాళ్ళకి మనం మంచి మనసుతోటి మంచి ఆలోచనతోటి వంట చేసామనుకోండి, అది అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది అని నేను బాగా నమ్ముతాను. ఇదిగోండి, కొంచెం ఫ్లేము పెంచుతాను నేను. ఒకసారి మూత పెట్టేసుకుందాం. కొంచెం వీడియో లెంగ్తీగా ఉన్నా కూడా మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? ఇది ఒకసారి నేను రుచి చూస్తానండి, చెక్ చేస్తాను. కార్తీక మాసం అయిపోయిందిగా, సక్సెస్ఫుల్గా కార్తీక మాసం కంప్లీట్ చేశానండి. నెల రోజులు నేను అట్లంటే ముందేం అనుకోలేదు, నేను ఉపవాసం ఉందామని ఏమనుకోలేదు. ఏ రోజుకి ఆ రోజే సరే, ఈ రోజు గడిచింది అని అనుకుని అలా మొత్తం మీద కార్తీక నక్తాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఆ దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల కంప్లీట్ అయ్యింది. ఇదిగోండి, ఇది నేను చూస్తా, చేతిలో వేసుకుని చూస్తాను, నేను అలా తెలియదు. దీంట్లో కొద్దిగా ఉప్పు తక్కువైంది, జెన్యూన్గా చెప్తున్నానండి. ఎప్పుడు కూడా బాగుంది అని కాదు, ఒక్కొక్కసారి తక్కువ అవుతూ ఉంటాయి, ఎక్కువ అవుతూ ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగానే చెప్పాలి. కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైంది, కొద్దిగా పుల్లగా కూడా ఉంది. పప్పు వేస్తే ఆ పులుపు కట్ అవుతుంది, సరిపోతుంది. కాకపోతే ఉప్పు అయితే వేయాలి, కొంచెం ఉప్పు వేస్తాను. ఇదిగోండి, ఈ ఉప్పు వేసేస్తాను. ఇది నేను వాడేది పింక్ సాల్ట్ అండి, హిమాలయ పింక్ సాల్ట్. పప్పు వేసేద్దాము. ఇదిగోండి, ఈ నీళ్ళే తీసి దీంట్లో ఇలా కలిపేసి వేసేస్తాను. ఇలా ముద్దలా లేకుండా కలిపేసుకోండి. పలుచగానే ఉంది, ఇంకా దీంట్లో నేను నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. కాస్త కొంచెం ఒక 2-3 ఉడకలు వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి కరెక్ట్గా సమానమైన పదంలో వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ మొత్తం అంతా దీన్ని కడిగేసాను, ఇదే నీళ్ళతోటి కడిగేసి ఇలా పోసేస్తాను. అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలా చేసేవాళ్ళు. ఆ వంటలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవేనండి. వాసనకి వెంటనే ఇంకొకసారి రుచి చూడాలనిపిస్తుంది, మళ్ళీ రుచి చూస్తాను. వేడిగా ఉంది. వావ్, జెన్యూన్గా చెప్తున్నాను, కరెక్ట్గా ఇంకా అన్నీ సరిపోయండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనమాట. ఉప్పు తక్కువైందని చెప్పాను కదా. పప్పు వేస్తే ఆ పులుపుకి కొద్దిగా పులుపు ఎక్కువైంది అనుకున్నాను. ఆ పప్పు వేసేటప్పటికి ఆ పులుపు దానికి కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఉప్పు వేసాను కాబట్టి అద్భుత, ఎక్సలెంట్ అనమాట. సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా చేస్తారా? జీలకర్రతోటి పప్పు పులుసు. ఒకవేళ ఎవరికైనా తెలియని పక్షంలో ఇలా చూసి చేసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నాను. రేపన్న రోజున ఎప్పుడైనా నా మనవరాలకి ఉపయోగపడుతుంది కదా. మనవరాలు వీళ్ళందరూ ఎప్పుడైనా ఒకసారైనా చూస్తారు కదా, అందుకని చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో చూద్దాం, ఉండండి. దీని సంగతి మళ్ళీ అడుగంటేస్తే ఇంత చేసిందే అంతా వృధా అయిపోతుంది. చేసిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అనమాట. మూత పెట్టకుండానే ఇంకా కొంచెం హైలో పెట్టేసి కలిపేసుకుందామండి. మూత పెడితే ఇంకా అలా నీరు వస్తూనే ఉంటుంది, మాడిపోయినా కూడా తెలీదు మనకి. మూత పెట్టకుండా ఇలాగా ఒకసారి కలిపేసుకుందాము. అడిగేం పట్టుకోలేదు, బాగుంది. కాస్త హైలో పెట్టేసుకున్నాను. ఇతల టమాటా పచ్చడి ఉడుకుతుంది, ఇటువేకేమో పప్పు పులుసు ఉడుకుతుంది. బాగుంది కదా, మంచిగా ఉంది. అసలు ఈ 2 వాసనలు అద్దరిపోతున్నాయి. పుదీనా టొమాటో వాసన ఇది, ఇటుపక్కేమో ఇంగువ జీలకర్ర, అంత మంచి వాసన వేస్తుంది. సూపర్గా ఉంది, చాలా బాగుంది చూడ్డానికి. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగోండి, ఈ పప్పు పులుసు ఉడికిపోయింది.
బాగా మరిగిపోయింది. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి దీని వాసన బయటికి వెళ్ళిపోకుండా మూత పెట్టాను. ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది చూడాల్సింది. టమాటో ఎక్కువ నీరు ఉంటుంది కదా, ఆ నీరు తొందరగా ఎగరదు, కొంచెం లేట్ అవుతుంది ఎగరడానికి. అందుకే మనం ఏదైనా చేసేటప్పుడు ఓపికగా చెయ్యాలి. ఓపిక లేనిదే వంటలు అస్సలే బాగుండవు. ఓపిక ఉంటే ఏదైనా కూడా రుచిగా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయితే ఇది బాగా చల్లగా అవ్వాలన్నమాట. వేడివేడిగా వేసామనుకోండి మిక్సీలోనే మొత్తం అది పైకి మన మొహం మీద పడుతుంది. అందుకని ఇది బాగా కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి చేసుకుందాము. ఇదైతే బాగా చల్లగా అయిపోయింది పోపు అయితేనే. ఇదే బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం పచ్చడి చేసుకుందాం. ఈలోపు మీకు నేను ఒకటి చూపిస్తాను కదా, ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ అనేది చూపిస్తారండి. చూసారా, ఈ సింక్లో ఇది మస్కిటో మ్యాట్ చూడండి. ఇది నేను మనం కిటికీలకి పెట్టుకుంటాం కదా మస్కిటో మ్యాట్, అదే అనమాట. ఆ మ్యాట్ నేను ఐరన్ది వేయించాము, మేము వేరేది వేయించాము అనమాట. ఇవి తీసేసి, ఇవి ఎలకలు కొరికేస్తున్నాయని చెప్పి తీసేసాను ప్లాస్టిక్ది. అందుకని తీసిన తర్వాత దాన్ని ఏం చేయాలా అని ఆలోచించా. ఈ సింక్ అనేది నిండిపోయి మొత్తం చిన్న చిన్న తుక్కు లాంటిది అంతా దీంట్లోకి వెళ్ళిపోయి లోపల అంతా మొత్తం జామ్ అయిపోతుంది. ఆలోచన వచ్చి ఇలా వేసానమాట. కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. తుక్కు అనేది చూసారా, ఇవన్నీ ఏదైనా సరే మనం కడిగిన చిన్న చిన్న ఆకులు అవి ఉంటాయి కదా, ఇలాంటి పెద్ద ఆకులు అయితే వచ్చేస్తాయి. చిన్నగా ఉన్నది ఇందులోంచి వెళ్ళిపోతాయి. ఇందులోంచి అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే ఎంత హాయిగా ఉందో తెలుసా, చాలా చాలా హాయిగా ఉందండి. ఇలాంటివి వేసుకోండి మీరు, అందరికీ చాలా ఉపయోగపడుతుంది. చాలా సన్నగా ఉన్నవి కూడా దీని మీద మనకి అడ్డడిపోతుంది అనమాట. అది ఇరుకపోయి దీంట్లో శుభ్రంగా తీసేసుకుని మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదేనండి నేను చెప్పే టిప్ అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. సరే, నా ఫ్రెండ్స్ అందరికీ మీకు అందరికీ చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సరే, కొన్ని రోజులు వాడిన తర్వాత మీకు చెప్దామని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. చూసారా, ఆకులన్నీ ఇలా ఉన్నాయి. లేదు అంటే కనుక మనం ఆ సింక్లోకి ఇలా వెళ్ళిపోయి మొత్తం లోపలంతా ఫస్ట్ లో బాగానే ఉంటుంది. అలా ఒక వారం రోజులు అయ్యేటప్పటికి మొత్తం అంతా ఆ పైపులోను మొత్తం జామ్ అయిపోయి నీళ్లు వెళ్ళక నీళ్ళన్నీ పైకి తన్నేసి మొత్తం కిందకి నీళ్ళు వచ్చేసి చాలా నేను ఇబ్బంది పడ్డానండి. అందుకని ఆలోచన వచ్చిందనమాట, ఇలా చేస్తున్నాను. నచ్చిందా మీకు ఈ టిప్? నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి నాకు తెలుసున్న టిప్స్ మీకు చెప్తాను. మీకు తెలుసున్నది కామెంట్ రూపంలో నాకు కూడా షేర్ చేయండి. నేను కూడా తప్పకుండా పాటిస్తాను అవన్నీ. చూసారా, నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి. ఇదే మీకు చెప్పాలని అనుకున్నాను, చెప్పానమాట. ఇది పెద్దగా కూడా ఉంది. నేను చూసారా డబుల్ ఫోల్డ్ చేసేసాను దీన్ని. చూడండి, ఇదంతా కూడా వెల్క్రో. ఇది మొత్తం ఇదంతా వెల్క్రో ఉంది. ఇది ఏమైంది, కట్ చేస్తే మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి ఇలాగా సకానికి నాకు సింక్కి ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసేసుకుని నేను ఇలా వేసుకున్నాను. ఖచ్చితంగా అందరికీ నచ్చాలండి. ఇది బాగుంటుంది, మంచి టిప్, చాలా చాలా మంచి టిప్. అందరికీ కూడా ఇది షేర్ చేయండి. ఇట్లాంటిది ఏముంది, ఒకటి మనం కొనుక్కుని వచ్చుని దీనికి సరిపడా కొనుక్కుని వచ్చుకుని దీంట్లో వేసేసుకున్నాం అనుకోండి, సూపర్. మనకి చాలా రోజుల వరకు ప్రాబ్లం అనేదే రాదు. ఓకేనా, నచ్చిందా టిప్? ఓకే, ఇప్పుడు ఇది నేను చల్లారిన తర్వాత, ఇది చల్లగా అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇదంతా కొంచెం ఇంకా చల్లగా అయ్యేటప్పటికి టైం పడుతుంది. అందుకని చల్లగా అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి కొద్దిగా చల్లగా అయింది, ఇంకా వేడిగా ఉంది. అయినా సరే కొద్దిగా కాస్తే వేడిగా ఉంది, వేసేస్తాలేండి. ఇప్పుడు మనం పోపు వేయించుకున్నాం కదా, పోపు ముందుగా ఇందులో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక్కసారి ఇది తిప్పేసుకుని వస్తాను. ఇదిగోండి, ఇది నలిగిపోయింది. అలాగే ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాము. ఈ గరిటెతో వేసుకుందాం, ఈ అట్ల కాడతో రాదు. ఇప్పుడు ఏంటంటే ఎండుమిరపకాయలు దీంట్లో వేసేసుకున్నాం కదా, ఈ మిరపకాయలు కొన్ని తీసుకుని ఇందులో పెట్టుకుందాం. సరిపోతుంది, నాకు తెలిసి కారం సరిపోతుంది, ఎక్కువేమీ అవ్వదు. నేను సరిపడా వేసుకున్నా. ఒక 4 మిరపకాయలు తీసుకుని పక్కన పెట్టానండి.
మంచి వాసన వస్తుంది, ఆకలి కూడా వేస్తుంది. మెత్తగా రుబ్బి తీసుకొస్తా. ఇదిగోండి వేసేసాను. ఇది బాగుంది కదా. ఒక్కసారి టేస్ట్ చేసి ఆ మిరపకాయలు వేయాలా వద్దా మీకు చెప్తాను. ఏదైనా కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానండి. ఒకవేళ ఎక్కువైతే ఎక్కువయ్యే ఇంక వేసుకోనని చెప్తాను. మేమే తినాలి కదా, మీకోసం అనుకుంటే మేమే తినాలి. మాకు కారం ఎక్కువైపోయింది అనుకోండి అదిరిపోతుంది. అందుకని మా ఇంట్లో ఎక్కువ కారాలు తినము, సమంగా తింటామన్నమాట. ఎక్కువ తినము, సమంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇది రుచి చూసి ఎలా ఉందో సరిచేస్తా దీన్ని. ఈ మిరపకాయలు అయితే వేసేసేయాలి, కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. అంతే. మరి ఇలా నాకిన తర్వాత ఇలా రుచి చూసిన తర్వాత ఎంగిలి కదండి, అందుకని ఎంగిలివన్నీ మన ఎంగిలి ఎవరికి పెట్టకూడదు. ఎవరి అలా అలా అలవాటు అనమాట మాకు. ఎంగిలి చేతులతోటి ఇలా ముట్టుకోవడాలు చేయడాలు అట్లాంటివి చేయమన్నమాట. మన వరకు పర్వాలేదు, మనం ఎవరికైనా వేసేవి ఎంగిలివి అవి పెట్టకూడదు కదా, అందుకని అలా చేతులు కడుక్కుంటూ ఉంటాం. నేను ఎప్పుడు చేతులు అలా కడుగుతూ ఉంటాను నేను. అయితే దీంట్లో ఇప్పుడు ఇది వేసేద్దాము. నేను కరెక్ట్గానే వేసుకుంటాను, కాకపోతే మళ్ళీ కొద్దిగా అనుమానం వస్తుంది. సరే ఎక్కువైపోతే మళ్ళీ తినలేరు కదా అని చెప్పి పక్కకు తీసి పెడుతూ ఉంటాను అనమాట. అదే ఆ టైం ఆ వరకు నాకు అంచనా తెలుస్తుంది కాబట్టి ఎంత వేయాలి అనేది నాకు కరెక్ట్గా ఒకటి అంచనా తెలుస్తుంది. దాని ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి. ఎంతో అవసరం లేదు, చూసారా, కొద్దిగా సరిపోతుంది. అలాగే ఈ ఉప్పు కూడా వేసాం కదా, దీనికి ఇంకొకటి కూడా వేయాలండి. యాక్చువల్గా ఇది ఉడికించేటప్పుడే వేసేయాలి, నేను అప్పుడు వేయలేదు, అప్పుడు మర్చిపోయాను. ఉడికించేటప్పుడే ఇప్పుడు ఇది వేస్తాం కదా మనం, టమాటా ముక్కలు అవన్నీ వేసినప్పుడు, చింతపండు వేసినప్పుడు ఈ బెల్లాన్ని కూడా కొద్దిగా వేసి ఉడికించేసుకోవాలి. అంటే మొత్తం అంతా ఉడికిపోతుంది కాబట్టి అలా బాగుంటుంది. లేదు అనే పక్షంలో ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. నేను మర్చిపోయాను వేయడం, మర్చిపోయానని చెప్తాను, లేనిది లేదు అనే చెప్తాను, ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తాను, అది నా అలవాటు. ఇదిగోండి ఈ మాత్రం కొద్దిగా మనం చింతపండు వేసాం కాబట్టి ఈ మాత్రం కొద్దిగా బెల్లం వేసుకుంటే ఆ రుచి వేరండి, ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే తీపి తినను అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు, ఇలా కూడా చాలా బాగుంటుంది బెల్లం లేకుండా కూడా. మాకు అలవాటు కాబట్టి బెల్లాలు వేసుకోవడం, కొద్దిగా వేయడం అలవాటు కాబట్టి కొద్దిగా వేసాను. ఇలా వేస్తే అదిరిపోతుంది. మళ్ళీ వేసాక చూపిస్తాను మీకు మళ్ళీ. ఇంతేనండి, ఒక్కసారి ఒక తిప్పేస్తే సరిపోతుంది. వాసన అయితే బాగుంది. ఇప్పుడు దీంతోనే చూసేస్తాను. ఇది మళ్ళీ తీసేస్తానండి, స్పూన్ తీసేస్తాను. ఆ కొద్దిగా ఉప్పు, ఆ కొంచెం బెల్లం వేసేటప్పటికి రుచి అద్దిరిపోయిందండి, చాలా బాగుంటుంది. ఒకవేళ కొత్తగా ట్రై చేసే వాళ్ళు కొద్దిగా బెల్లం వేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది, నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగాను. అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి అద్దిరిపోతుంది, అంతే, చాలా బాగుంది, అంత పర్ఫెక్ట్గా కుదిరింది. అయితే దీన్ని ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం, అయిపోయింది దీని పని, పక్కన పెట్టేద్దాం. చట్నీ దీంట్లోకి తీసేసుకుందాం.
టొమాటో పుదీనా రోటి పచ్చడి అద్భుత. ఇట్లా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేం తిరిగి ఉండదు, ఎక్సలెంట్ అనమాట, అద్దరిపోతుంది, చాలా చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. దీంట్లో పోపు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం కొద్దిగా ఆయిల్ పెట్టుకుని ఆవాలు మెంతులు కొద్దిగా వేయించుకుని, పప్పులు తినేవాళ్ళు కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేసుకోండి. నేనైతే ఇంక అసలు ఏది వేయను, అవన్నీ ముందే వేసేసుకుని మిక్సీలో వేసేసుకున్నాం కాబట్టి ఇంకా అసలు ఏది కూడా వేయను. ఇంతే, నాకు ఫైనల్గా ఇలా అయిపోయింది. ఇదంతా నేను మళ్ళీ ఎలాగో అన్నం తింటాం కాబట్టి అన్నంలో శుభ్రంగా చేత్తో చేసుకుని వేసేసుకుంటాం. వేస్ట్ అయితే అస్సలు వేస్ట్ అయితే చెయ్యము. దీనికున్నది అన్నం తినేటప్పుడు శుభ్రంగా చేత్తో చేసుకుని తినేస్తాము. ఇక్కడ పెడతా దీన్ని. పులుసు కూడా దీంట్లో పోసేసుకుందామండి. పప్పు పులుసు, జీలకర్ర పప్పు పులుసు. అంతే, ఇది కూడా తీసేద్దాం. రసంలాగే ఉంది కదా, పల్చగా ఉంటే బాగుంటుంది. అండి, ఈరోజు నేను చేసిన జీలకర్ర పప్పు పులుసు అలాగే టొమాటో పుదీనా రోటి పచ్చడి రెండే అద్భుత, చాలా బాగున్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ మన వారణాసి వంటిల్లు ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా మంచి మంచి హెల్దీ రెసిపీస్, తక్కువ ఆయిల్ తోటి ఇలాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటిల్లు ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంచుమించు ప్రతిరోజు కూడా 9:15కి నేను వీడియో ఉదయం 9:15కి పెట్టే ప్రయత్నం చేస్తాను. మీ అందరూ ఇంతగా ఆదరించినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఆ థ్యాంక్స్ అనేది. ఓకే, ఇక్కడితోటి ఈ వీడియో ఇంకేం చేసేసి నేను వెళ్ళిపోతున్నాను. బాయ్.